జగన్‌ని అరెస్ట్ చేయడమా? లేకపోతే జగన్‌కి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటవా? ఏదో సంథింగ్ జరగబోతోంది. పక్కన నెల్లూరు టూర్‌లో జగన్ ఉండగా నిన్న రాత్రి అకస్మాత్తుగా రంగారెడ్డి జిల్లాలోని ఒక ఫామ్ హౌస్‌లో 11,00,00,000 రూపాయలు పట్టుబడ్డాయి 12 అట్టపెట్టెల్లో అన్నటువంటి ప్రకటనతో ప్రారంభించి అదంతా కూడా రాజకేశిరెడ్డిదే. రాజకేశిరెడ్డి వీళ్ళందరూ కూడా జూన్ 24వ తారీఖు తర్వాత నా డబ్బులన్నిటి తీసుకెళ్ళి అక్కడ పెట్టించారని వరుణ్ అనే అతను ఇచ్చిన సమాచారంతో అక్కడ వెతికితే 12 అట్టపెట్టెలు దొరికినాయి, 11 కోట్లు దొరికినాయి అని ప్రకటించారు పోలీసులు. ఆ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేని చెప్పి మరోవైపు రాజకేశిరెడ్డి కోర్టులో అఫిడవిట్ వేశారు. అయితే అది జగన్ వేన్ అన్నటువంటి కాన్సెప్ట్ని సిట్ చెప్తోంది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తోంది. అది కాదని వైసీపీ అనుకూల మీడియా చెప్పుకొస్తోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ కావడంతో సంథింగ్ ఏదో జరగబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. జగన్కి నోటీసులు ఇచ్చే విషయం మీద డీజీపీతో చర్చలు జరుపుతున్నారని, లేదంటే కనుక జగన్ అరెస్ట్కి చేయబోతున్నారు